పొద్దున్నే ప్రసాద్ సైమాక్స్లో లార్జ్ స్క్రీన్లో ఘాటి సినిమా చూడడం జరిగింది. కానీ పనులన్నీ చూసుకుని రివ్యూ చెప్పేసరికి మాత్రం సాయంత్రం అయిపోయింది. సినిమా విషయానికి వస్తే వెరీ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ స్మూత్ గా స్టార్ట్ అవుతుంది. ఎంట్రీ సీన్స్ క్యూట్ గా నీట్ గా ఉంటాయి. విలన్స్ మాత్రం రూత్లెస్ గా ఉంటారు. మన చైతన్యరావు గారు అయితే మాత్రం పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎక్కువ టైం తీసుకోకుండా ప్లాట్ లోకి వెళ్ళిపోతారు. ఒక రైల్వే స్టేషన్ సీక్వెన్స్ అండ్ కేవ్ ఫైట్ సీక్వెన్స్ రెండు బాగుంటాయి. ఇవి రెండు తప్ప మిగతాదంతా ఫ్లాట్ నరేషన్. ఇంటర్వెల్ కి ఒక చిన్న ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ పెట్టి సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అని హోప్ ఇస్తారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ హోప్ ని చంపేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ నిద్ర వచ్చే టైంకి స్వీటీ గారితో ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. మళ్ళీ సేమ్ ఇలానే 3-4 సార్లు జరుగుతుంది. బట్ ఆ యాక్షన్ బ్లాక్స్ అయితే బాగానే ఉంటాయి. క్లైమాక్స్ రొటీన్ గా బాగానే తేల్చేశారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ స్వీటీ గారు చంపేశారు. ఇన్నోసెంట్ గాను అండ్ వైలెంట్ గాను రెండు రోల్స్ లోనూ షీ గేవ్ హర్ బెస్ట్. ఇంకా స్వీటీ గారికి పేరుగా యాక్ట్ చేసిన తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రభు గారు, ఆయన యాక్టింగ్ అయితే బాగానే చేశారు, కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం డల్ గా ఇచ్చారు. ముఖ చిత్రంలో హావభావాలు సరిగ్గా పలకట్లేదు, అదొకటి చిన్న మైనస్. జగపతి బాబు గారు మంచి రోల్ ప్లే చేశారు, కాకపోతే సినిమా రిజల్ట్ ని బట్టి దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు. ఇందులో ఇద్దరు విలన్స్ ఉంటారు. ఒక రవీంద్ర విజయ్ గారు, ఈయన మంచి స్టైలిష్ విలన్ లా చేశారు, బాగానే యాక్ట్ చేశారు. రెండో విలన్ మన అందరి ఫేవరెట్ చైతన్యరావు గారు. ఈయన పర్ఫార్మెన్స్ మాత్రం పీక్. యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్ని దుమ్ము దులిపేశారు. 1-2 చోట్ల కొంచెం ఓవర్గా అనిపిస్తాయి, బట్ త్రూ అవుట్ చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళలో ఇన్ డీటెయిల్ గా చెప్పుకునేంత రోల్స్ ఏం లేవు, ఉన్న అందరూ బాగానే చేసేశారు. మ్యూజిక్ అయితే విద్యాసాగర్ గారు అందించారు. ఈయన ఇదివరకు 2-3 సినిమాలు చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు బాగుంటుంది, కానీ సాంగ్స్ మాత్రం డల్ గా ఉంటాయి. వినేటప్పుడు ఓకే, బట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం పెద్దగా గుర్తురావు. డిఓపి వర్క్ అంతా బాగుంది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే క్రిష్ గారి సినిమాలు కమర్షియల్ గా హిట్ అయినా అవ్వకపోయినా సినిమాలు మాత్రం బాగుంటాయి. బట్ ఈ మూవీ అయితే ఆ రికార్డుని బ్రేక్ చేసేసింది. ఆయన మార్క్ ఎక్కడా కనిపించదు. ఓవరాల్ గా సినిమా అయితే స్వీటీ ఫ్యాన్స్ కి ఒక మాదిరిగా నచ్చొచ్చు, కామన్ ఆడియన్స్ కి మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2.5/5. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు మిస్టర్ సినీ మాస్టర్. థ్యాంక్ యూ.